హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆదిత్య టెక్ తెలుగు. నేను మీ ఆదిత్య నందుల. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే నన్ను చాలామంది రీసెంట్గా అడుగుతుంది ఏంటంటే సెల్ఫ్ ఎర్నింగ్ యాప్స్ మీద వీడియో చేయమన్నారు. దాని గురించే ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మీకు ఒక సెల్ఫ్ ఎర్నింగ్ యాప్ గురించి అయితే చెప్తాను. ఆ యాప్ గురించి చెప్పబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ మీద అయితే ట్యాప్ చేసేయగలరు. అలాగే ఇంకెవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు లేటెస్ట్ ఆఫర్స్ కానీ యాప్ పేమెంట్ ప్రూఫ్స్ కానీ మొత్తం అన్నీ ఇక్కడ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే యాక్టివ్గా ఉండడానికి అయితే ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్గా యాప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని మీరు ట్యాప్ చేయండి. ఆటోమేటిక్గా మీ ప్లే స్టోర్లోకి అయితే రీడైరెక్ట్ అవుతారు. అక్కడి నుంచి అయితే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసి ఓపెన్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ మీద ఒక టిక్ మార్క్ మీద ప్రెస్ చేసి ఆటోమేటిక్గా గూగుల్ మీద కంటిన్యూ ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. తర్వాత ఏంటంటే మీ మొబైల్లో ఉన్న జీమెయిల్ అకౌంట్స్ అయితే మీకు కనబడతాయి. మీరు ఏదో ఒక జీమెయిల్లో అయితే సెట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీ యొక్క నేమ్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయి ఉంటుంది. అంటే మీరు ఇచ్చిన జీమెయిల్ యొక్క నేమ్ అనేది ఆటోమేటిక్గా అక్కడ ఫిల్ అయిపోయి ఉంటుంది. దానికి ఏంటంటే మీ యొక్క పేటీఎం నెంబర్ అయితే అడుగుతారు. మీ యొక్క పేటీఎం నెంబర్ అయితే పర్ఫెక్ట్గా అక్కడ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ రెఫరల్ కోడ్ అయితే అడుగుతారు. నేను రెఫరల్ కోడ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ రెఫరల్ కోడ్ అయితే మీరు అయితే ఇచ్చేయండి. రెఫరల్ కోడ్ అయితే కన్ఫామ్గా ఇవ్వాలి. అలా రెఫరల్ కోడ్ ఇచ్చిన తర్వాత సైన్ అప్ మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు సైన్ అప్ అయితే అయిపోతుంది. సైన్ అప్ అయిన తర్వాత మీకు యాప్ అనేది ఈ విధంగా అయితే కనబడుతుంది. నేను అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఈ విధంగా అయితే యాప్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఫస్ట్ చూసుకుంటే స్పిన్ ఏంటంటే మనకి ఇక్కడ మనకి స్పిన్స్ అయితే చేసుకోవచ్చు మాత్రం డైలీ. ఇక్కడ మనకి ఒక 5 సెకండ్స్ అయితే వెయిట్ చేస్తారు. తర్వాత ఆటోమేటిక్గా స్పిన్ మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ స్పిన్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి స్పిన్ చేస్తే కొన్ని కాయిన్స్ అయితే వస్తాయి. ఇక్కడ నాకు 5 కాయిన్స్ అయితే వచ్చాయి. 5 రూపీస్ 5 పైసా ఆటోమేటిక్గా నాకు యాడ్ అయిపోయింది. చూసారు కదా, ఇలా మీరు డైలీ అయితే స్పిన్స్ అయితే చేసుకోవచ్చు. ఒక్కోసారి ఏంటంటే స్పిన్ చేసినప్పుడు మధ్యలో యాడ్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ యాడ్స్ని మీరు స్కిప్ అవుతే చేసేయండి. నేను యాడ్ని అయితే స్కిప్ అయితే చేస్తాను. ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకుంటే ఆఫర్ వాల్ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ ఆఫర్ మనం ప్రెస్ చేస్తే 4 టైప్స్ వచ్చినాయి. ఇక్కడ ఏం లేదు, సింపుల్గా ఇందులో మనకి టాస్క్స్ అయితే ఉంటాయి. అంటే యాప్స్ ఇన్స్టాల్ చేయమని కానీ, లేదా ఇక్కడ కొన్ని సర్వీస్ని కంప్లీట్ చేయమని కానీ. ఇలా ఈ విధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి లోడ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే కొన్ని ఇక్కడ చూసుకున్నారు కదా, యాప్స్ ఇన్స్టాల్ చేస్తే ఎంత అమౌంట్, అలా కొన్ని టాస్క్స్ అయితే ఉంటాయి. మీరు ఆ టాస్క్లన్నీ కంప్లీట్ చేస్తే అక్కడ పక్కన ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ మీకు అయితే వస్తుంది. నెక్స్ట్ గిఫ్ట్ బాక్స్ అనేది రోజుకి ఒకసారి వస్తుంది. ఏంటంటే సింపుల్గా అది ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా సమ్ అమౌంట్ ఆఫ్ మనీ అన్నది మీ యొక్క వ్యాలెట్లో అయితే ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. నాకైతే క్రియేట్ అయింది. ఈరోజు అయితే ఆల్రెడీ క్లెయిమ్ చేసేసాను నేను గిఫ్ట్ బాక్స్ని. తర్వాత అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే రెఫర్ అండ్ ఎర్న్. మీరు కనుక ఒక్క ఫ్రెండ్ని రెఫర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు 2 రూపీస్ అయితే వస్తాయి. ఇందులో ఏంటంటే మీరు ప్యారలల్ స్పేస్ యూజ్ చేయడం కానీ అన్లిమిటెడ్ ట్రిక్స్ అయితే అసలు ట్రై చేయొద్దు. ఎందుకంటే ట్రై చేస్తే అమౌంట్ అయితే పోతుంది, అలాగే అకౌంట్ కూడా బ్లాక్ అవుతుంది. నేను ట్రై చేసి అయితే మీకు చెప్తున్నాను. మీరు అయితే అన్లిమిటెడ్ ట్రిక్స్ అట్లాంటివి ట్రై చేయొద్దు. ఇప్పుడు ఏంటంటే మీకు విత్డ్రా అయితే చేసి చూపిస్తాను. విత్డ్రా కూడా లైవ్లో తీసి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మై టీమ్. మై టీమ్ అన్నది ఏంటంటే ఇక్కడ మనం ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తాం కదా, వాళ్ళ నుంచి లెవెల్ 2 ఇన్కమ్ అలా వస్తూ ఉంటుంది అన్నమాట. ఇది లెవెల్ ఇన్కమ్ అన్నమాట. అంటే మీరు ఒక ఫ్రెండ్ని రిఫర్ చేస్తారు అనుకోండి, తను ఇంకొకరిని రిఫర్ చేసి తను అలా రిఫర్ చేసి అలా ఒక 6 మెంబర్స్ వరకు మీరు రిఫర్ చేసిన వాళ్ళ వల్ల మీకు అయితే మనీ వస్తుంది. ఇదైతే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్లే క్విజ్ ఆడి కూడా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మీకు విత్డ్రా గురించి చెప్పబోయే ముందు మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను. ఏంటంటే అది మా ఫ్రెండ్ యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ అన్నమాట. తను ఏంటంటే గేమింగ్ అయితే ప్లే చేస్తూ ఉంటాడు. తను చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాడు. చూసుకుంటే నియర్లీ 1 ఇయర్ నుంచి అయితే కష్టపడ్డాడు. బట్ ఇంకా తనకి మంచి గ్రోత్ అయితే రాలేదు. జస్ట్ 375 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. తను ఏంటంటే తన వీడియోస్లో ఒక కొత్త టైప్ ఆఫ్ గివ్ అవే టైప్ ఒకటి తీసుకుని వచ్చాడు. ఆ గివ్ అవే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ప్లీజ్ తనకి సపోర్ట్ చేయండి. తనకి గేమింగ్ చాలా కష్టపడుతున్నాడు. మీరు ప్లీజ్ తనకి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. తన యొక్క క్లాస్మేట్ మాట. తనకైతే మీరు సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే ఇంకా కంటిన్యూ చేసేద్దాం. ఇది వచ్చేసి ఏంటంటే నా ఫ్రెండ్కి హెల్ప్ చేశాను అంతే. నేను ఏ పెయిడ్ ప్రమోషన్ కాదు, ఏమీ కాదు.
సో ఇక్కడ ఇప్పుడు విత్డ్రా ఎలా తీయాలో చెప్తాను. సో విత్డ్రా అంటే సింపుల్‌గా విత్డ్రా మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్‌గా మనకి వచ్చిన అమౌంట్ అంతా ఇక్కడ కనబడుతూ ఉంటది. సో అంటే హిస్టరీలో మనకి తెలిసిపోతూ ఉంటదన్నమాట. ఇక్కడ విత్డ్రా మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మనకి పేటీఎం, ఫ్రీ ఫైర్ ఇక్కడ మీకు ఫ్రీ ఫైర్ డైమండ్స్ వస్తాయి. అలాగే పేటీఎం కూడా వస్తది. నేను పేటీఎం మీద సెలెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ చూసుకుంటే ₹1 ఉంది, ₹5 ఉన్నాయి, ₹30 ఉన్నాయి, ₹50 ఉన్నాయి. సో నేను ఫస్ట్ టైం విత్డ్రా చేసినప్పుడు అయితే నాకు ఇన్‌స్టెంట్ పేమెంట్ వచ్చింది. సో ఇప్పుడైతే పేమెంట్ తీసి చూద్దాం. నేను ₹5 అయితే విత్డ్రా అయితే తీస్తున్నాను. సో విత్డ్రా అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే నాకు ఒకసారి పేటీఎం వ్యాలెట్‌కెళ్ళి చెక్ చేద్దాం. సో ఒకవేళ మీకు గనక ఈ యాప్‌లో మనీ అయితే ఒక్కొక్కసారి కరెక్ట్‌గా చూపించకపోతే ఇక్కడ రిఫ్రెష్ సింబల్ ఉంది కదా! సో దీని మీద ట్యాప్ చేస్తూ ఉండండి. ఆటోమేటిక్‌గా మీకు రిఫ్రెష్ అయ్యి ఒకవేళ ఏమన్నా మనీ క్రెడిట్ అవ్వకపోతే సో రిఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్‌గా క్రెడిట్ అయితే అవుతది. సో ఇప్పుడైతే నేను పేటీఎంలోకి వెళ్ళైతే ఒకసారి చెక్ అయితే చేస్తాను. సో సో ఫ్రెండ్స్ నాకు పేటీఎంలో చూస్తున్నారు కదా! ఒకసారి టైం కూడా చూడండి. సో టైం కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో 29 జూలై నేను కరెక్ట్‌గా 12:08కి పెట్టాను పేమెంట్. ఇప్పుడు 12:09 అవుతుంది. సో ఇన్‌స్టెంట్ పేమెంట్ అయితే వచ్చింది. సో పేమెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇన్‌స్టెంట్‌గా అయితే పేమెంట్స్ అయితే వస్తున్నాయి. సో ఎవరైతే మిస్ చేసుకోకండి. సో రిఫరల్ ఏంటంటే బేసిక్ ఇన్‌కమ్ ఉంటుంది. రిఫరల్ ఇన్‌కమ్ ఇది ఒక సెల్ఫ్ ఎర్నింగ్ టైపు. సో మీరు అడిగారని చేస్తున్నాను. అన్‌లిమిటెడ్ ట్రిక్స్ అయితే ట్రై చేయొద్దు. సో ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియో అయితే ఇంతేమాట. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండడానికి అయితే ట్రై చేయండి. అక్కడ నుంచి మీకు లేటెస్ట్ ఆఫర్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, స్టే హోమ్, స్టే సేఫ్. జై హింద్, బాయ్ బాయ్.